పోవడం వలన ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే కామాఖ్య ఆ నీలాచల్ పర్వతాల మీద ఎన్నో ఫ్యామిలీలు నివసిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా సంతానాన్ని పొందుతూనే ఉన్నారు కదా! కాబట్టి కామాఖ్యలో మనకు చాలా రకాలుగా పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇవి వద్దు, అవి వద్దు అట్లాగేం ఉండదు. కామాఖ్య కొండ మీద సెక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఉదయం స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. ఓకే. అసలు దీని విశిష్టత ఏంటి గురువుగారు మీకు తెలిసింది? అంటే మీరు వెళ్ళేసి వచ్చారు కాబట్టి పర్టికులర్‌గా దాని మీదనే ఎక్కువ మీరు తెలుసుకొని ఉన్నారు కాబట్టి. కామాఖ్యాదేవి ఆలయం అంటే మనకు శక్తిపీఠాల్లో ఒకటి. దక్షయజ్ఞం తర్వాత ఓకే. సతీదేవి యొక్క శరీరాన్ని శ్రీ మహావిష్ణువు 51 భాగాలు చేసిన తర్వాత అందులో ఒక భాగం వచ్చి మనకు అస్సాంలోని గౌహతిలో, ఇప్పుడున్న గౌహతిలో పడింది. దాని పేరు ఇంతకుముందు కామరూప, తర్వాత ప్రగ్జ్యోతిష్పుర, ఇలా పేర్లు చేంజ్ చేసుకొని ఇప్పుడు మనకు అది గౌహతిగా ఉందన్నమాట. సో అక్కడ అమ్మవారి యోని అనేది పడింది. యోని పడి శిలారూపం దాల్చింది. ఇప్పుడు కామాఖ్యలో మనం కొలుస్తున్నది ఆ యోని పీఠాన్ని. ఆ యోని అక్కడ పడిన తర్వాత మళ్ళీ 10 ముక్కలుగా పక్కకు పడిందనమాట. ఆ 10 ముక్కలు టోటల్ మెయిన్ యోనితో పాటు దశమహావిద్యలుగా అక్కడ వెలుగొందుతుంది. ఇది కామాఖ్య యొక్క స్టోరీ. అంతటి ఎనర్జీని కలిగిన శక్తిపీఠం కామాఖ్య. ఇంకా కొన్ని శాస్త్రాలు ఏం చెబుతాయంటే ఎంటైర్ యూనివర్స్ అనేది కామాఖ్య యొక్క యోని నుంచే ఉద్భవించింది అని కూడా చెప్తూ ఉంటారు.